ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని. అవునా అండి? నిజంగా మనము ప్రార్థన చేసేటువంటి విషయంలో మనము సహనముతో కనిపెట్టుకొనటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈయన నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అడుగుతూ ఉంటున్నావేమో దేవుని సన్నిధిలో. అయితే అడుగుతున్నటువంటి సమయంలో నీకు కొంత టైం పడుతుంటుందేమో, దేవుని నుంచి జవాబు రావటానికి కొంత సమయం పడుతుందేమో, లేకపోతే ఆలస్యం అవుతా ఉందేమో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆలస్యం అవుతున్నటువంటి టైంలో నీకున్నటువంటి సహనాన్ని, నిరీక్షణని నీవు కోల్పోతుంటున్నావా? ఒక్కసారి ఇక్కడ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట వైపు నీ దృష్టిని నిలుపు. కీర్తనకారుడు సహనముతో కనిపెట్టుకున్నాడు అంట, దేవుడు తర్వాత చెవి యొగ్గి ఆయన మొర ఆలకించెను అని చెప్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అడుగుతున్నటువంటి తరుణంలో కూడా దేవుని నుంచి జవాబు కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ నీవు నీ యొక్క సహనాన్ని కోల్పోవద్దు. నీ యొక్క నిరీక్షణని నీవు కోల్పోకుండా నీవు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేక విధానంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఏదైతే కావాలి అని నువ్వు ఆశపడుతుంటున్నావో అది దేవుని యొక్క చిత్త ప్రకారము కూడా నువ్వు ప్రతిదీ కూడా అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆలస్యం అయినప్పటికీ కూడా అద్భుత కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి సహనం చాలా అవసరం. నీవు ప్రార్థిస్తున్నటువంటి సమయంలో సహనం, ఓపిక, నిరీక్షణ అన్నటువంటివి చాలా అవసరం. కాబట్టి నీ సహనాన్ని కోల్పోకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడిని యొక్క ప్రతి ప్రార్థనను కూడా ఆలకించి జవాబు ఇవ్వనై ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడమైన తండ్రి, సర్వోన్నతుడైన యేసయ్య, మీ ఘనమైన శక్తి కలిగిన శ్రేయస్కరమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి అయ్యా. మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రభా. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనులలో కూడా సహనాన్ని కోల్పోకుండా నీ సన్నిధిలో తండ్రి మొరపెట్టుటకు తండ్రి వారికి కావాల్సినటువంటి నాయన శక్తిని దయచేసి నాయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.